అవును, మనం ఎక్కడ ఉన్నాము? నల్లూరి రిసార్ట్ గార్డెన్ దగ్గర. నల్లూరి రిసార్ట్. మామిడికాయలు చూడండి, మామిడికాయలు చూడండి. అవును, ఇందులో మంచి అద్భుతమైన కార్యక్రమం చేయాలి, నాకు ఆశ ఉంది. అది ఏంటి, ఈరోజు మోకాళ్ళ జీవితం పోయింది, మోకాళ్ళ ప్రార్థన పోయింది. చర్చస్లు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేయట్లేదు. విశ్వాసాలను గౌరవించి వాళ్ళు కుర్చీ ఎత్తున్నాం కానీ సంఘం దేవుని పిల్లలు గౌరవిస్తున్నారు, కానీ సంఘం మాత్రం దేవుని గౌరవించట్లే. వచ్చిన రాజు అలా కూర్చున్నారు, కుర్చీలు కూర్చున్నారు, కానీ ఏం ప్రయోజనం? అంటే మోకరించాలి, అది భయభక్తి కలిగి ఉంటాను, మొదటి గుర్తు మోకరించాలి. చూడండి, సొలొమోను ఎలా ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు? సొలొమోను ఎలా ప్రార్థన చేశాడు? పౌలు ఎలా ప్రార్థన చేశాడు? యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? ప్రార్థన చేశాడు. సొలొమోను, పౌలు, యేసుప్రభువారు, పేతురు అందరూ మోకరుతుంటే ఈరోజు సంఘం చిన్న పాట పాడకూడదు, కానీ ఆటలు వినపడితే మనం ఏం చేయమంటారు? అక్కడ ఏం ఆ పాట ఏంటంటే మౌనంగానే ఎదుగమని మొక్క మనకే చెబుతుంది, ఎదిగకూడదు ఒదుగమని చెప్తుంది. కానీ విశ్వాసులు ఎదుగుకొని ఒదిగిలే కానీ ఎదుగుకొని తిరగబడతారు. ఇక్కడ వాక్యం ఏం రావాలి? వాళ్ళు ఏమనుకున్నారు? నేను యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు వాక్యం వింటున్నాము, చాలా గొప్ప సందేశాలు మోకరించి అనుభవం అందరికి రావాలి. మోకాళ్ళకి దేవుడు ఏం చేయడు? అంతే. మోకరించి అనుభవం ఉంటే ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఆ వాక్యం దేవుడై ఉండేను, ఆ వాక్యం దేవుడై ఉండేను. ఎవరైతే తెల్లవాళ్ళు ఇచ్చి మోకాళ్ళసి ప్రార్థించే అనుభవం ఉందో వాళ్ళ శరీరం బైబిల్ చదవాలి. బైబిల్ అంటే మరి బైబిల్ అన్ని వాక్యమా? ఇప్పుడు గోలియాతుతో దావీదు యుద్ధం చేస్తున్నారు, ఇది వాక్యమా? గోలియాతు బెనాయా సింహంతో పోరాడి గెలుతున్నారు, అది వాక్యమా? ఇందుకు పచ్చే వాళ్ళతో అది వాక్యమా? వెళ్ళి మామ కూతురు ప్రేమించుకుంటే అక్కడ 14 సంవత్సరం ఉండి నలుగురు పిల్లలకి అంటా ఉన్నాడు, ఇది వాక్యమా? మరి వాక్యం అంటే ఏంటి? మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని ప్రతి మాట, దేవుని నోట్లో ప్రతి మాట. ఈ చాలా మందికి అర్థం కావట్లేదు. ఎంతో కాలం చూసినా ఆది గంటలు నిర్గమకాండం చదువుతున్నారు, జారుడు పండే పార్కులు పడతారు చూసారా? అలా ఆది గంటలను స్టార్ట్ చేస్తాం, నిర్గమాండ 15 అధ్యాయం రావడం బ్రేక్ అయితే అక్కడి నుంచి జారిపోతాయి, మళ్ళీ ఆది గంటలను చేస్తాం. అలా ఎందుకాలం కొందరు ఏం చేస్తారు తెలుసా? చదివితే సామెతలో కీర్తన. వీళ్ళకి పౌలు నచ్చడు, కొత్తను నచ్చదు, సొలొమోను బాగా నచ్చుతాడు. సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. మీకు తెలుసా? హిందువులు అంటారు మాయదారి కృష్ణుడు అంటారు, అది పురాణం కట్టు కదా. మనవాడు ఒరిజినల్, మనవాడు ఒరిజినల్. మరి ధ్యానసార్లు అని దావీదుని చెప్తున్నాడు. మరి దావీదుకి ఎంతమంది భార్యలు? నీకే కానీ దావీదుకు 7 భార్యలు, 10 మంది అదే. కానీ బైబిల్ ఇలాంటి కొత్త ఇలాంటి సంఘటనలు ఉన్నాయా? అందుకే కొత్త జీవం కలిగినది. డిజిటల్ వాటర్ ఫిల్టర్ వాటర్ చెప్పండి. ముందు కొత్త చదువు చదవద్దు.
పాత నిబంధన కాదు. కొత్త నిబంధన చదువు. వితౌట్ న్యూ టెస్ట్మెంట్ డోంట్ టచ్ ఓల్డ్ టెస్ట్మెంట్ మా కాలం మీ బైబిల్ చదవండి ఆత్మీయ జీవితం పెంచుకోండి ఆత్మీయ జీవితం పెంచుకోండి. Yes. ఆత్మీయ స్పిరిచువల్ ఫిజికల్ ఫైనాన్షియల్ ఫిజికల్ ఫైనాన్షియల్ అన్నిట్లో దీవిస్తాడు హల్లెలూయా ఓకే అంటారే ఎలా ఉండదు సూపర్ సూపర్. ఆడతాం దేవుని స్తోత్రం. ఓహో. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. గుర్తించుకో మోకాళ్ళ గుర్తు. గుర్తించుకో మోకాళ్ళ గుర్తు. గుర్తించుకో మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు మోకాళ్ళ గుర్తు. మోకాలు గుర్తుకే ఓటు. ఏయ్. మోకాళ్ళ గుర్తుకే. ఓటు. మళ్ళీ రైట్ ఓకే మళ్ళీ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. గుర్తించుకో మోకాళ్ళ గుర్తు. గుర్తించుకో మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు మోకాళ్ళ గుర్తు. మోకాలు గుర్తుకే మనోడు. మోకాలు గుర్తుకే మనోడు. మోకాలు గుర్తుకే మనోడు. హలో హలో. హలో హలో. చేస్తే ఓటు చేస్తే ఓటు. నీకు లేదు నోటు నీకు లేదు నోటు. దేవుడిస్తాడు నోటు దేవుడిస్తాడు నోటు. ఏమన్న పాటు ఏమన్న పాటు. గుండెల చూటు గుండెల చూటు. హల్లెలూయా. ఆ, మీకు ఒక విషయం చెప్పనా, ఒక గుడ్ న్యూస్ చెప్పనా. నిమిషా, చెప్పండి ఏం చెప్పారు మోకరించే మోకాలకి దేవుడు అన్యాయం చేయడు. బాగుంది కదా చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. సూపర్. ప్రార్థన ఎందుకని మోకాలు మోకాలు. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఆ, ఇది అందరు చెప్పండి పక్క వాళ్ళు చెప్పండి హలో 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 హలో. ఇక గుడ్డు చెప్పనా గుడ్డు చెప్పనా. మోకరించే మోకాలికి మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం దేవుడు చేయడు. అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి మోకరించే మోకాలికి దేవుడు దేవుడు అన్యాయం అన్యాయం చేయడు. చేయడు. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. మోకరించే మోకాలికి దేవుడు అన్యాయం చేయడు. గుర్తుంచుకో. మోకాళ్ళ గుర్తు. గుర్తుంచుకో. మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు. మోకాళ్ళ గుర్తు. గెలిచే గుర్తు. మోకాళ్ళ గుర్తు. మోకాలు గుర్తుకే. మనోడు. మోకాలు గుర్తుకే. మనోడు. వేస్తే ఓటు. వేస్తే ఓటు. నీకు లేదు నోటు. దేవుడిస్తాడు నోటు. ఇదే నా పాటు. ఇక సాతాను గుండెలో. హల్లెలూయా. ఏది రైట్ ధర్మే గారు ప్రార్థన చేయండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ఇదిగో సంఘానికి ఒక మాదిరికరంగా ఉండేదాని కొరకు దైవ సేవకులను ప్రేరేపించి మోకరించే మోకాళ్ళకు దేవుడు అన్యాయం చేయడని, మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి సంఘం రావాలని ఒక మంచి సదుద్దేశం చేత దైవజన ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సూపర్. నిన్ను పెట్టి మోకరి